తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీ సమ్మె సైరన్ మోగిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా దీంట్లో నేపథ్యంలో చూస్తున్నట్లయితే జగిత్యాల డిపోలోని బస్సులని ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఆర్టీసీ కార్మికులంతా తమ డిమాండ్లను నెరవేర్చాలని చెబుతూ గతంలోనే వారం రోజుల క్రితమే పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో నిన్న అధికారులతో ప్రభుత్వంతో చర్చలు చేశారు. కానీ చర్చలు విఫలించడంతో ఈరోజు రాత్రి ఉదయం నుంచే బస్సులు ఎక్కడెక్కడ నిలిపేసి సమ్మె చేపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ప్రస్తుతానికి మనం డిపో వద్ద చూసుకున్నట్లయితే కార్మికులంతా డిపో ఎదుట నిల్చొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. బస్సులు కూడా లోపల ఎక్కడెక్కడ నిలిచిపోయాయి. వీరితో మాట్లాడే ప్రయత్నం చెప్పండి, మీరు అసలు సమ్మె బాట ఎందుకు పట్టారు? సమ్మె బాట పట్టే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వమే బాధ్యులు. ఎందుకంటే వారు ప్రభుత్వం రాకముందు మాకు మేనిఫెస్టోలో పెట్టి మీకు ఈ పనులు చేసి పెడతాం, విలీనం చేస్తాము, పే స్కేల్ ఇస్తాము, యూనియన్లు ఇస్తామని చెప్పడం జరిగింది. అదే సేమ్ మీరు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో గా కోరికలు అడుగుతున్నాం తప్ప మేము వేరే అడగడం లేదు. ఇంతకుముందు ఏంటంటే సమ్మె చేసినప్పుడు గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ కార్మికుల ఎంబడి ఉండడం జరిగింది. మా బాధ సాధాన్ని తెలుసు. సరే అన్నీ చెప్తాను కదా, చేస్తారు కదా అని చెప్పి వెనువెంట ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిపించుకునే తట్టు కష్టపడ్డాం, చెప్పినాం. మరి అయ్యా ముఖ్యమంత్రి గారు మీకు తెలుస్తలేదా? మరి ఆర్టీసీ కార్మికులు అంటే ఎందుకు ఇంత చిన్న చూపు? మరి మేము పనులు చేస్తలేమా? మరి మీరు కనీసం ఆలోచించండి. ఇప్పుడు మీరు పెట్టిన కోరికలే మేము అడుగుతున్నాం, ఆ కోరికలు నెరవేర్చుండి అంతే తప్ప కానీ వేరే కోరికలు ఏం లేదు. ఎలాంటి ప్రజలకు ఇబ్బందులు జరిగినా ఎలాంటి బాధ్యత మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఏం చేసినా కాంగ్రెస్ ప్రభుత్వమే. మేము కూడా రోడ్ ఎక్కడానికి కారణం మీరే బాధ్యులు. నిన్న సమస్యలు కూర్చుండి మాట్లాడుకుంటే పరిష్కారం అవుతాయి. మరి ఎందుకు మరి మీరు ఇంత నెగ్లెక్ట్ చేస్తారో సమస్య అయితే లేదు. మీరు ఇప్పటికిప్పుడు ఏదైనా తీపి కవర్ చెప్తే బస్సులు తీసుకోవడానికి సిద్ధమే ఉన్నాం. అంటే మీరు గత ప్రభుత్వమే కానీ ఈ ప్రభుత్వమే కానీ మీకు ఇచ్చిన హామీలు ఏ వరకు నెరవేరినాయి? ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఏం హామీలు నెరవేరుతున్నాయి? మీ డిమాండ్లు ఏంటి? ప్రభుత్వం ఇప్పటివరకు మాకు ఎలాంటి హామీలు కూడా నెరవేర్చలేదు. మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీలు మాకు ఆర్టీసీ కార్మికులకు ఇప్పటివరకు ఏ హామీ ఒక్కటి కూడా నెరవేర్చిన పరిస్థితిలో గవర్నమెంట్ లేదు. ఇప్పుడు ఏం చెప్తుందంటే మేము మార్చి 13 తారీఖు నాడు సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు వాళ్ళ దగ్గర ఎలాంటి చలనం లేదు. ఇప్పుడు నిన్న సాయంత్రం 5 గంటలకు ఐఏఎస్ కమిటీ అని ఒక నలుగురిని పిలిపించి అది మేనేజ్మెంటు కూర్చోబెట్టి మాట్లాడితే అక్కడ పొన్నం ప్రభాకర్ గారు మినిస్టర్ గారు వచ్చి అప్పుడప్పుడే ఎవరో చనిపోయిన ఉద్దేశం మీద వెళ్ళిపోవడం జరిగింది. అంటే దీన్ని కాలయాపన చేసి కార్మికులను ఇబ్బందులు పెట్టాలనే తప్ప కార్మికులకు ఎలాంటి న్యాయం చేస్తారన్న ఉద్దేశము మన పొన్నం ప్రభాకర్ గారికి లేదు. ఎందుకంటే ఈరోజు కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు కోకొల్లలు ఉన్నాయి. ఆ సమస్యలను తీర్చాల్సిన బాధ్యత గవర్నమెంట్కు ఉన్నది. ఎందుకంటే మేము గవర్నమెంట్ మీద పోరాటం చేయడానికి సిద్ధంగా లేము. ఎప్పుడు కూడా వాళ్ళు చెప్పిన కోరికలు మాకు ఇవ్వమని చెప్పి మేము అడుగుతున్నాము. 2021 ఇవ్వాల్సిన మాకు పే స్కేల్ ఇవ్వాలి, అది కూడా 30% రిటైర్మెంట్ బెనిఫిట్తో ఇవ్వాలని మేము కోరుతున్నాము. 2021 పే స్కేల్ కూడా మాకు ఇవ్వాల్సి ఉన్నది, అది కూడా ఇవ్వాలని కోరుకుంటున్నాము. గవర్నమెంట్ను విలీనం చేయాలనే కోరిక మాకు ఉన్నది. విలీనం చేసే కోరిక ఎప్పుడు ఉన్నది అంటే ఆల్రెడీ అదంతా అయిపోయింది, గెజెట్ అంతా అయిపోయింది. ఖాళీ వీళ్ళు ఒక అపాయింట్మెంట్ డేట్ ఇస్తే మాకు అయిపోతుంది. అది ఆ డేట్ ఇవ్వడానికి కూడా గవర్నమెంట్ ముందుకు రావడం లేదు. ఆర్థిక భారం పెరుగుతుంది, ఆర్టీసీ వాళ్ళకు జీతాలు వేస్తే అంటుంది. ఎంతోమంది ఎంప్లాయీస్ ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో, వాళ్ళందరికీ లేనిది ఒక ఆర్టీసీ వాళ్ళకి వేస్తే ఈ జీతాలు తగ్గుతున్నాయా, ఆర్థిక భారం పెరుగుతుందా అని మేము అడుగుతున్నాము, పత్రికాముఖంగా చెప్తున్నాము. ఈరోజు 80 సంవత్సరాల చరిత్రను ఆర్టీసీ ప్రతిసారి పోరాటం చేసి మా కోరికలను తీసుకుంటున్నాం తప్ప ఎప్పుడు కూడా గవర్నమెంట్ ఇచ్చి మాకు ఇచ్చింది లేదు. మొన్న ఎప్పుడు కూడా మేనేజ్మెంట్ ఇచ్చే ఒక డిఏను కూడా మన మినిస్టర్ గారు పొన్నం ప్రభాకర్ గారు వచ్చి 2.5 డిఏ ఇచ్చి మేము డిఏ ఇస్తున్నాం అని చెప్పి పత్రికా మీటింగ్ పెట్టి చెప్పడం జరిగింది. అది ఎంతవరకు సమంజసం మాకు అర్థం కాలేదు. అలాంటి సమస్యను మేనేజ్మెంట్ చెప్పాలి. మాకు ఎండీ గారు చెప్తారు, సర్క్యులర్ ఇస్తారు, అక్కడ ఒక సిపిఎం ఉంటాడు, అటువంటి వాళ్ళు చెప్పిస్తే మేము ఒప్పుకుంటాం. దానికి పత్రికాముఖంగా ఇప్పటివరకు చరిత్రలో ఎప్పుడు కూడా జరగలేదు. అలాంటి సమస్యలను పక్కబెట్టి కార్మిక సమస్యలపైన మీరు దృష్టి పెట్టాలని మేము పత్రికాముఖంగా చేస్తున్నాము. ఎందుకంటే మాకు ప్రత్యేకించి ఉద్యోగ భద్రత కావాలి. ఫస్ట్ వాళ్ళు చెప్పిన విధంగా మమ్మల్ని ఆర్టీసీలో విలీనం చేయాలి, స్త్రీలకు మెరుగైన సదుపాయాలు కల్పించాలి. పాపం ప్రొద్దున యూనియన్లు పునరుద్ధరించాలి. యూనియన్లు లేవు అని చెప్పినారు అప్పటిన్న గవర్నమెంట్, కేసీఆర్ గారు చెప్పారు యూనియన్ లేవని. కానీ యూనియన్ లేవని ఇక్కడ గవర్నమెంట్ ఆర్డర్ లేదు. వీళ్ళు ఎక్కడ కొట్లాడుతారో అన్న భయానికి, ఈ యూనియన్లు ఉంటే మా ఆస్తులు ఎక్కడ పోతాయో అన్న భయానికి, ఉన్న ఆస్తులని మేము అమ్ముకుంటే వీళ్ళు అడ్డం తిరుగుతారన్న భయానికి తప్ప ఈరోజు గవర్నమెంట్ మమ్మల్ని ఒక దారిని తీసుకొచ్చి పాపం ఆర్టీసీ కార్మికులు రేయనక పగలనక కష్టం చేస్తున్నారు. వాళ్ళ కోరికలు సమంజసమైనవి, వాళ్ళ కోరికలను తీరుస్తారన్న ఉద్దేశము ఇప్పుడున్న గవర్నమెంట్కు లేదు. అప్పుడున్న గవర్నమెంట్ అట్లే చేసింది. ఆర్టీసీ ఉన్నది, ఆర్టీసీ తీసేస్తాం, ఎక్కడ ఉన్న ఉద్యోగులు అందరినీ సస్పెండ్ రిమూవ్ చేసి పారేసినాం అని చెప్పి అప్పుడు కేసీఆర్ గారు చెప్పినట్టే ఇప్పుడు కూడా అదే మన రేవంత్ రెడ్డి సర్కార్ కూడా ఫాలో అవుతుంది. తక్షణము మా సమస్యలను పరిష్కారం చేసుకుంటూ మాకు ఇప్పుడు ఏదైనా సరే
సాయంత్రంలో అయినా మధ్యాహ్నం వరకు అయినా మాకు ఏదైనా తీపి కబురు చెప్పి ఇమీడియట్లీ కూకుండా పెట్టి చెప్తే మేము బస్సులు తీసుకోవడానికి రెడీ ఉన్నామని చెప్పి ఈ పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం. అంటే ప్రైవేటు వ్యక్తులను పెట్టి బస్సులు నడిపేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారంటున్నారు, దీనిేమంటారు? ప్రైవేటు వాళ్ళు కూడా మా వాళ్ళే, ఆ యాజమాన్యమైనా ఆ డ్రైవర్లైనా మా సోదరులే. అందరూ మేమంతా ఒక కులం, మాది కార్మిక కులం, మేమంతా కండక్టర్ డ్రైవర్లమే. వారు కూడా మా వెన్నంటే ఉంటారు, వారు కూడా మాకు మద్దతు ఇస్తారు, వారి సమస్యలకు కూడా మేము మద్దతు ఇస్తాం. ఆ డ్రైవర్లను కూడా మేము ఆర్టీసీలో విలీనం చేయాలని మేనిఫెస్టోలో పెట్టినాం, మా కమిటీలో రూపొందించినాం. ఆ డ్రైవర్లను కూడా ఆర్టీసీలో విలీనం చేయాలి, వారికి ఉద్యోగ భద్రత ఇవ్వాలి, వారికి కూడా ఉద్యోగాలు ఇవ్వాలి. ఈ ప్రైవేటు బస్సులను కూడా ఆర్టీసీలో విలీనం చేయాలి. ఇప్పుడున్న జేబీఎం ఎలక్ట్రిక్ బస్సులను కూడా ఆర్టీసీలో విలీనం చేయాలి, ఆర్టీసీ కొనుగోలు చేయాలి, ఆర్టీసీ ద్వారానే ఈ బస్సులన్నీ నడవాలి. ఇప్పుడు గత ఎన్నికలకు ముందు కేసీఆర్ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలకు పోయినప్పుడు టీఆర్ఎస్ పార్టీ గెజిట్ ద్వారా రూపొందించిన ఆర్టీసీ విలీన ప్రక్రియను ఆ ఎన్నికలకు ముందు ఆగిపోయింది. ఆ ఎన్నికలలో ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ, ఈ నాయకత్వం, ఇప్పుడున్న ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అప్పుడు ప్రకటించి ఉన్నారు, ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు. ఆర్టీసీ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని, ఆర్టీసీలో ప్రభుత్వంలో విలీనం చేస్తానని, మీకు రావాల్సిన పే స్కేల్ను అమలు చేస్తానని, అన్ని సమస్యలు పరిష్కరిస్తానని ఎన్నికల ముందుకు మమ్మలను ఓట్లేయమని మాకు అండగా ఉండండి, మా వెన్నంటి ఉండండి, మమ్మల్ని గెలిపించండి అని ఆ ఎన్నికలకు ముందు మాకు చెప్పి ఉన్నారు. ఆ సమస్యనే మేము అడుగుతున్నాం. గత 21వ సంవత్సరంలో ఇవ్వాల్సిన పే స్కేలు ఇప్పుడు మళ్ళీ 4 సంవత్సరాలు దాటి 25వ సంవత్సరం వచ్చింది, రెండో పే స్కేల్ వచ్చింది. అప్పటి నుంచి కూడా వాళ్ళని అడుగుతూనే ఉన్నాము. వాళ్ళని అడిగి విసిగి వేసారిపోయి మాత్రమే సమ్మెకు సిద్ధమైనాము. ఈ సమ్మె ఆర్టీసీ కార్మికులకు ఎప్పుడైనా కానీ సమ్మె చేయకపోతే వాళ్ళు సమస్యలు పరిష్కరించే దిశగా ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా కానీ ఇప్పటి వరకు లేదు. అందుకనే మేమేమంటున్నామంటే అడిగి విసిగి వేసారిపోయి మాత్రమే గత నెల మార్చి 13వ తారీఖు నాడు సమ్మెకు నోటీస్ ఇచ్చాం. మీరు తొందరగా పరిష్కారం చేయండి, మాకు ఎలాంటి సమ్మెకు పోవాల్సిన అవసరం లేదు, మీరు మాకు పిలిచి కూర్చుండబెట్టి ఏమి ఇస్తారో ఇవ్వండి, మీరు చెప్పిన మేనిఫెస్టోలో పెట్టి మాకు వాగ్దానం ఇచ్చిన సమస్యలనే మేము అడుగుతున్నాం, మాకు వేరే గొంతమ్మ కోరికలు ఏం లేవు అని మేము చెప్తున్నాము. కానీ నెల రోజుల నుంచి మేము అడిగి ఈ సమ్మె బాట పట్టడానికి మీరే ముఖ్య కారణము. ఎందుకంటే మీరు మా నాయకులను పిలిచి మాట్లాడండి, ఇప్పటికైనా మాట్లాడండి. మీ వల్లనే మేము సమ్మెకు మమ్మల్ని తోసేస్తున్నారు. సమ్మెకు ఎవరు తోస్తున్నారు? రాష్ట్ర ప్రభుత్వం నాయకులే ముందుకు తోస్తున్నారు కార్మికులను. ఇంత పెద్ద ఎత్తున ఉన్న మహిళా ఫ్రీ బస్సు ఫ్రీ ఇచ్చారు, వాళ్లకు డబ్బులు విపరీతంగా ఖర్చు పెడుతున్నారు. మీ పథకాలకైతే అప్పటిదప్పుడు డబ్బులు ఇస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు ఏమైంది? వాళ్ళకు డబ్బులు లేవంటున్నారు. ఇన్ని రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన పథకాలన్నీ అమలు చేసుకుంటూ మరి మాకిచ్చిన వాగ్దానం ఏమైంది సార్? రేవంత్ రెడ్డి గారు మేము కనబడతలేమా సార్? మా ఆర్టీసీ ఉద్యోగులు 40,000 కార్మికులు సార్, మీకు ఆ రోజు ఎన్నికలకు ముందు అండగా ఉన్నాము, మిమ్మల్ని గెలిపించుకున్నాము. గత స్థానిక ఎన్నికలలో కూడా మేము గెలిపించుకున్నాము. మీరు మాకు అండగా ఉండి మాకు సరి అయిన జీతభత్యాలు ఇస్తారని మాత్రమే మేము ఆశించాము. మీకు అన్ని సమయాలలో అండగా ఉన్నాము, మాకు అండగా ఉండలేరు ఎందుకు సార్ మీరు? మేము ఏ పాపం చేశాము ఆర్టీసీ వాళ్ళం? మీరు ఇప్పటికైనా మా సమస్యను పరిష్కరించి మమ్మల్ని పిలిచి సమస్య పరిష్కారం చేయండి. మా వాళ్ళు ఏ కోశాన కూడా సమ్మె చేయడానికి సిద్ధంగా లేరు, మీరు మాత్రమే ముందుకు వేస్తున్నారు. సమ్మెకు మాత్రం మీదే బాధ్యత, మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని, మీ కాంగ్రెస్ పార్టీది, మీ నాయకులది. మీరు తప్పనిసరిగా పిలవండి. ఈ ఆర్టీసీ ప్రయాణికులకు ఇబ్బంది అవుతుందంటే మీదే బాధ్యత సార్. ఇంత పెద్ద ఎత్తున ప్రయాణికులను అందరిని ఇబ్బంది పెడుతున్నారు. మీరు తొందరగా మమ్మల్ని పిలిచి మా సమస్యను పరిష్కారం చేసి మా సమ్మె విరమించడానికి మీరు సహకరించాలని కోరుతున్నాం. ఇక్కడ మహిళా కార్మికులు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం. చెప్పండి, మీ సమస్యలు ఏంటి? మీకు ఇవాళ రావాల్సిన సమస్యలని పరిష్కారం అయ్యే అవకాశం ఉందా? మాకు ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తాం అనగానే మాకు ఎంత ఆనందం వేసిందంటే, మేము కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయిపోతున్నాం, కార్మికుల నుండి ఒక గౌట్ ఎంప్లాయీగా మారిపోతున్నామని మేము అందరం ఎంతో సంతోషించినాం. కానీ ఇది ఇన్ని రోజులైనా మా గురించి ఆలోచించే వాళ్ళు లేరు. ఇక ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా మాత్రం సార్ మేము ఎంత ఇబ్బంది అంటే అంత ఇబ్బంది పడుతున్నాం. ఒక్క బస్సులో 130 మంది మహిళలు అయినా సరే ఓపికగానే మేము సేవ చేస్తున్నాం. ఇంత సేవ చేసే ఆర్టీసీ కార్మికులు
మరి రేవంత్ సార్ గారికి కనబడట్లేదు. మరి ఎందుకు మా మీద ఇంత వివక్ష? లేడీసు 8 వరకే డ్యూటీ దిగాలనేది ఒకటి ఉంది, కానీ 8 కాదు 10 అవుతుంది ఒక్కొక్క రోజు. డ్యూటీ అయిపోయేసరికి 10 అవుతుంది, మళ్ళీ తెల్లారి మళ్ళీ డీడీ చేయాలంటారు, మళ్ళీ నెక్స్ట్ డే ఎక్స్ట్రా డ్యూటీ చేయాలంటారు. చేసిన వాళ్ళకు ఒక రకంగా, చేయని వాళ్ళకు ఒక రకంగా. లీవులు అడిగితే అసలు లీవులు అంటే మాత్రం సార్ దొరకడమే లేదు. పానం మీదకి వచ్చిందంటే కూడా ఏదన్నా డీడీ చేసి ఎక్స్ట్రా డ్యూటీ చేసి లీవ్ తీసుకోవాలి, కానీ లీవ్ మాత్రం దొరకదు. ఇదంతా దేనివల్ల, గవర్నమెంట్ వల్లనా మరి యాజమాన్యం వల్లనా మాకు తెలియదు, కానీ మేము సఫర్ అవుతున్నాం కాబట్టి ఈ విధంగా మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఆర్టీసీ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నారు. తాము డ్యూటీకి వెళ్ళేందుకు సిద్ధంగా ఉన్నామని, ఈ రోజు వరకు మధ్యాహ్నం లోపు ఈ సమస్యలు పరిష్కారం చేస్తే వెంటనే డ్యూటీకి వెళ్ళి తమ విధులు నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. గత ప్రభుత్వమే కానీ ఈ ప్రభుత్వమే కానీ ప్రభుత్వాలు హామీలు ఇస్తున్నాయి, కానీ ఆర్టీసీ కార్మికుల సమస్యలను పరిష్కరించట్లేదని చెప్పేసి వెంటనే వీటిని పరిష్కరించాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. జగిత్యాల నుంచి కెమెరామెన్ రవితో హరి, మైత్రి న్యూస్.